ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసి అధ్యక్ష ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలా అధ్యక్ష, ఎవరింటి ముందు ప్రొక్లైనర్ ఉంటుందో తెలియదు, ఎవరింటి ముందు జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి కానీ చెల్లి కానీ తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళని కూడా తిట్టించే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటన్నిటికీ విసిగిపోయే అధ్యక్ష, మొన్న ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవస్థలన్నింటినీ సరిదిద్దగలరు అని ఒకే ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరికీ కూడా దీవించిన పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే కేవలం వ్యవస్థను నిర్వీర్యం చేసే లాస్ట్ 5 years లో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. క్రైమ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఏ రోజు ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు, కట్టడి చేసే పరిస్థితి లేదు.